ఓం శ్రీ గురుభ్యో నమ. అంగారక గ్రహం కుజగ్రహానికి కుజస్తంభన అంటాం మనం. అంటే కుజస్తంభన అంటే ఏ గ్రహానికి కూడా లేనటువంటిది, కేవలం కుజుడికి మాత్రమే వచ్చేటటువంటి ఒక అవస్థ, దాన్నే స్తంభన అంటారు. అంటే ఎప్పుడు కూడా ఒక రాశి నుండి వేరొక రాశికి సంచారం చేసేటప్పుడు మిగతా గ్రహాలతో కాకుండా కుజుడు స్తంభించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గ్రహాలు కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్ళిపోతుంటాడు. ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క రాశికి వెళ్ళేటప్పుడు ఆ రాశిలోని 45 రోజుల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని స్తంభన అంటారు. అంటే స్తంభన అంటే ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ప్రయాణం చేయాలో ఆ ప్రయాణం అటువంటిది. ఇక్కడ కుజుడు వచ్చేటువంటి మాసార్థత కుజహ అంటారు. అంటే నెలన్నర పాటు జన్మరాశిగతే భౌమాయ రాక్షస పీడితం అంటారు. అంటే నెలన్నర పాటే తప్పకుండా కూడా కుజుడు ఉండాలి అని అర్థం. అంటే కుజుడు ఏదైతే 45 రోజుల పాటు ఉంటాడు. అంటే సహజంగా ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు బుధ శుక్ర రవిర్మాసం మాసార్థత కుజ అంటారు. గురు ద్వాదశ మాస నేత్ర సన్మాసం శనీశ్చర అంటారు. అందువల్ల ఏ గ్రహం ఏ రాశిలో ఎంతకాలం ఉండాలో మనం చూడాలి. అలానే కుజుడు విషయానికి మనం ముఖ్యంగా వస్తే అక్టోబర్ 20వ తారీఖు పునరసు నక్షత్రం 4వ పాద ప్రవేశంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు మధ్యాహ్నం 2:20 అదే అక్కడ ఏదైతే అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు వరకు కూడా మనకి 92 రోజుల పాటు ప్రవేశం జరుగుతుంది. అంటే జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే అక్టోబర్ 20వ తారీఖు నుంచి ప్రారంభమైన కుజుడు పునరసు నక్షత్రం 4వ పాద కర్కాటక రాశి ప్రవేశంతో ప్రవేశించి మధ్యాహ్నం పూట 2:20 తదుపరి జనవరి 21వ తారీఖున ఉదయం 10:04 వరకు ఉంటాడు. అంటే 92 రోజుల పాటు కుజుడు స్తంభన చేస్తాడు. రాజైన కుజుడు నీచస్థానమైన కర్కాటక రాశిలో ఉండి స్తంభించి తన శత్రువైన మంత్రి శనితోటి సుదీర్ఘ కాలంలో షష్టాష్టక స్థితి ఏర్పడతారు. అంటే కుజుడు చేసే ఫలితాలు కొన్ని ఉంటాయి. సత్వ భ్రూ ప్రాకార రోగ ప్రణవ అంటే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృకుజ అంటారు. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, కోర్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, అన్నదమ్ముల మధ్య సంబంధం కానీ, శారీరక సంబంధాలు కానీ, కెమికల్ కంపెనీలు కానీ, మిషనరీ కానీ, మార్కెటింగ్ కానీ, భూమి ఇండ్ల నిర్మాణం, న్యాయ వ్యవస్థ, రక్షక భటులు, న్యాయవాదులు, సైన్యము, మేనేజ్మెంటు, భూములు అమ్మడం, మేస్త్రీ పనులు, యంత్ర సంబంధమైన విషయాలు, మెకానికులు, రోగాలు, శస్త్రచికిత్సలు, అగ్ని భయాలు లాంటివి కూడా మొదలగునవన్నీ కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి కుజస్తంభనం వల్ల ఏ విధంగా జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. ధనస్సు రాశి వాళ్ళకి కుజుడి యొక్క స్తంభన, శని షష్టాష్టక స్థితి అనేది ఏర్పడింది. అంటే ఏదైతే ఈ రెండు కూడా పరస్పర వీక్షణాల వల్ల కొన్ని మనం చేసే ఏదైతే ప్రయత్నం అనేది ఉంటుందో కొంత సఫలీకృతం కాదు. ఆ సఫలీకృతం కావటం వల్ల అనవసరమైన మనకి డిస్టర్బెన్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ జరగకూడదు అంటే ఏమిటి? ప్రతిదాన్ని కూడా కొంత ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళాలని అర్థం. మనం ఆలోచన చేయలేదనుకోండి, ఈ షష్టాష్టక స్థితి అనేది కొంత ఏర్పడుతూ ఉంటుంది. ఆ ఏర్పడటంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి ముందుకు వెళితే మనకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ విషయాల్లో ముఖ్యంగా కుజుడు వీళ్ళకి సహజంగా ఏమిటంటే అష్టమ స్థానంలో ఉన్నాడు. అష్టమ స్థానంలో స్తంభన జరిగి శని యొక్క షష్టాష్టక స్థితి వల్ల ఎలా ఉంటుందంటే ప్రవాస అంటే కుజుడు 8వ స్థానంలో ఉంటే ఏం చెప్తున్నాడు? ప్రవాస కార్యహాని స్యాత్ కాసరోగ ప్రపపీడనం అంటారు. అంటే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నారు. అంటే కుజుడు అష్టమ స్థానంలో ఉండటం, మళ్ళీ శనిగా చూడటం వల్ల కూడా కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు, దేశ సంచారం, ప్రయత్న కార్యక్రమాలు చెడిపోవటం, అలానే రోగాలు, కాస రోగాలు అంటారు. అంటే ఏదైనా సరే కంటికి సంబంధించిన జబ్బులు కానీ, పీడలు కానీ, స్థానచలనం కానీ, తరచూ ప్రయాణాలు చేయటం, రుణాల మూలకంగా కూడా కొన్ని బాధలు, అశుభ ఫలితాలు జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. అంటే విసుగు విరామం లేని ప్రయాణాలు, ఇబ్బందులు, వృధా భయము, ఆందోళన,
విచారము, పీడకలు రావటం, ప్రయాణాల్లో వాహనాల్లో నడపటం వల్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. పరస్థలాల్లో నివసించేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. దగ్గు, అలానే జలుబు, అంటే తల ఏదైతే అవమానాలు, అపనిందలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇలాంటివన్నీ కూడా కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులే కానీ బట్ వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. డబ్బు పరంగా ఇబ్బందులను, కానీ అనవసరమైన మనం ప్రయాణాలు, అనవసరమైన ఆరోగ్య నష్టాలు, వాహనాలు నడిపేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ఆరోగ్యపరంగా చెవి, ముక్కు, గొంతు, సైనస్ సంబంధించిన వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో కొంత ఎమినెంట్ స్కాలర్స్ కలుస్తారు, మంచిదే, కానీ బట్ చెడు వాళ్ళతోటి కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాటించి ముందుకెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుజగ్రహ దోషం ఉంటే తప్పకుండా మన జాతకపరంగా కూడా జన్మలగ్నాన్ని అనుసరించి 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ గోచారాన్ని చెప్పేటప్పుడు ఫలితాల్లో 3, 6, 11 స్థానంలో గోచారీత్యా బాగుంటే మనకు సుఫలితాలు ఇస్తాడని శాస్త్రవచనం గోచారం చెప్తుంది. కుజుడు మనం బాగలేదు అని అంటే మనం ఏం చేయాలి? గోచారం అనే చంద్రరాశి నుంచి ఇలా మన భర్త చార్ట్ చెప్పేటప్పుడు లగ్నం నుంచి చెప్తారు. మరి కుజుడు మనకు అనుకూలంగా లేకపోతే ఏం చేయాలి అని అంటే, భూమి సంబంధించిన వివాదాలు ఉన్నవాళ్ళు తప్పకుండా భూసూక్త పారాయణం చేయటం ఒకటి, వేదంలో చెప్పినట్టుగా భూసూక్త పారాయణం చేయాలి. భూ సంబంధ వ్యవహారాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ పరిష్కారం కాకపోతే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రం ఒకటి, అలానే కుజుడు సంబంధించిన నేను చెప్తాను ప్రత్యేకంగా అంగారక గాయత్రి మంత్రం, అంగారకాయుధే శక్తి హస్తా ఇది మే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంటే వివాహపరంగా దోషాలు ఉంటే కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని. ఇవన్నీ కుదరదండి గురువుగారు ఒక మంచి శ్లోకం చెప్పండి అంటే మనకు సహజమైన శ్లోకం ఉంటుంది. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి సంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. అలానే మంగళవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, మంగళవారం పూట 2 సర్పాలను దానం చేయాలి. సర్పాలను దానం చేయటమే కాకుండా నాగరాజును ఆరాధన చేయటం కూడా మంచిది. నాగరాజును ఎలా ఆరాధన చేస్తారంటే, నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఇంకా వేదమంత్రం వచ్చిన వాళ్ళు నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీయేభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. నమో అస్తు సర్పేభ్య అంటే ఈ అంతరిక్ష, ద్వితీయేభ్య అంటే అంతరిక్షంలో ఉండే సర్పాలకి, భూమి మీద ఉండే సర్పాలన్నిటికీ కూడా నేను పూజ చేస్తున్నానని మనకి వేదం చెప్తూ ఉంటుంది ఇక్కడ. అలానే వేద మంత్రం కూడా చదువుకోవచ్చు. అది రాని వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు మంగళవారం రోజున కందులు దానం చేయటం, అలానే ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు ఈ దానం చేయటం చాలా మంచిది. మంగళవారం రోజున ఉపవాసం ఉండి సాయంకాలం పూట సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్రతం కానీ, అలానే స్కందుణ్ణి ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి వ్రతంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ, అంగారకుడి యొక్క ప్రదర్శనలు చేయటం కూడా చాలా మంచిది. అంటే నవగ్రహాల్లో అంగారకుడు ఉంటాడు కాబట్టి అంగారకుడి యొక్క త్రికోణాకార మండలి అడకధాన్య సూపర్ అంగారగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. అంటే అంగారకుడిని ఆరాధన చేయాలి. ఆయన రక్తవర్ణం రక్తగంధంలో ఉంటారు. అందువల్ల ఎరుపు మంగళవారం వీలైతే ఎరుపు దుస్తులు ధరించి చక్కగా ఎరుపు వస్త్రము, కందులు, ఎర్రని పూలు బ్రాహ్మణోత్తములకు దానం చేయటం చాలా మంచిది. అది ఎప్పుడు చేయాలి? మంగళవారం రోజున కుజహోరలో చేయటం కానీ, లేకపోతే ప్రదోషకాల సమయంలో కానీ చేస్తే మనకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే అందరూ చేయొచ్చు, తప్పలేదు. 12 రాశుల వాళ్ళందరూ కూడా చేయొచ్చు. కొన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు, కొన్ని రాశుల మిశ్రమ ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకి చెడ ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆరాధన చేయటంలో తప్పులేదు, కానీ మీరు భగవంతుని ఆరాధన చేయండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.